మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. ఈ రోజు కాఫ్ సిరప్ తో దోశ వేసాను. ఎందుకంటే మా బ్రదర్ కి 2 days నుంచి బాగా దగ్గొస్తుంది. సిరప్ తాగమంటుంటే తాగట్లేదు. సరే కదని మార్నింగ్ టిఫిన్ వేసినప్పుడు దోశ మీద 1 కప్పు కాఫ్ సిరప్ వేసేసి వాడికి టిఫిన్ పెట్టాను. అయితే నన్ను తిట్టాడు. నా ప్రాణంతో ఆడుకోక నీకు నమస్కారం పెడతాను, నువ్వు వంటలు మనకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి నన్ను తిట్టేశాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో నేను చేసిన తప్ప చెప్పండి. వాడి హెల్త్ కోసమే కదా అలా చేశాను. సిరప్ తాగమంటే తాగట్లేదు. అదేదో దోశ మీద వేస్తే తినేస్తాడు కదా, దగ్గు తగ్గుతుంది కదా అని అలా చేశాను. ఇది తప్ప. స్టార్ట్ చేద్దామా సార్? డోలో 650 దోశ వేయండి సిస్టర్ ఈసారి. ఎవడ తిన్నాడో కర్మ. ఫ్రెష్ పారాసిటమాల్ తో పరోటా చెయ్యి. అక్క విక్స్ ని చట్నీ లాగా సర్వ్ చేసి ఇవ్వండి, 1 day లో క్యూర్ అయిపోద్ది. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. టాబ్లెట్స్ తో చట్నీ చెయ్యక్క, ఇంజక్షన్ 1 గ్లాస్ వాటర్ లో వేసి ఇవ్వు. శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? నేను ఆలో దోశ వేస్తా, మస్కిటోస్ కుట్టావు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఎంట్రీన్ దోశ వై, దరిద్రం వదిలిపోద్ది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయంటే ఎలుకల మందు కలుపుతావాక? ఇది కుంభీ పాకర్రా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మా అక్క దోశలేస్తుంది జాగ్రత్త. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతాం. అక్క మీరు దయచేసి టిఫిన్ సెంటర్, హోటల్, రెస్టారెంట్ పెట్టాలని ఆలోచించద్దు అక్క. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? నీ వంట చూసి భయమైతుంది అక్క. దగ్గు తగ్గుతుంది కదా అని అలా చేశాను. ఇది తప్ప. నీ తమ్ముడుగా పుట్టడం వాడిదే తప్పు. ఈ వీడియో మా చెల్లి చూడకుండా చూడు దేవుడా. అది అవదమ్మా. తులసి నీళ్లు కూడా కొన్ని పోయకపోయావా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. బ్రదర్ ఉన్నాడా పోయాడా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. రాజ్యం కుప్పలు కుప్పలుగా.